12 బిడ్డతో తిరిగొస్తుందని మేమంతా కలలు కంటూ ఎదురు చూస్తుంటే ఇలా ఎందుకు చేస్తున్నట్టు? అసలు శ్వేతకేమైంది? మేం చెప్పిన స్పాట్కి నువ్వురా. ఎక్కడికి రమ్మంటారు? సరే, ముందు ఫిగర్ని చూపించండి. పదండి. రండి రండి. అవును, మీకు అన్నికి ఏమైంది? దానికో పెద్ద కథ ఉందిలేండి. చెప్పుకోవాలంటే ఎక్కడో ఆంధ్రాలోని యలమంచిలనే ఊరు నుంచి మొదలు పెట్టాలి. మరి ఐ డోనర్ కోసం ట్రై చేయలేపారా? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. దొరకడం చాలా కష్టంగా ఉంది. ప్రిన్సీ, ఏంటి? మీ అమ్మ ఎక్కడుందమ్మా? ఇప్పుడే స్నానానికి వెళ్ళింది. అవునా? అయినా మా అమ్మ గురించి నీకెందుకు? నాకంటే ఎక్కువ పొగురుందే నీకు. మా అమ్మతో నీకేం పని? ఏం లేదులే, నువ్వు హోంవర్క్ చేసుకో. ఏదమ్మా? స్నానం చేస్తుంది, 10 minutes లో వచ్చేస్తుంది. ఈ లోపు మనం కాఫీ తాగుదాం. అమ్మా, ఆ డెవిల్ వచ్చింది. ఎందుకు? ఏమో తెలీదు. నువ్వు స్నానానికి వెళ్ళావని చెప్పగానే వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు అవంతికతో ఎలాగోలా పోరాడాను. పాపని కాపాడుకున్నాను. ఇప్పుడు ఆ అవంతిక శశిముఖులు కలిశారు. ఆ ఇద్దరు నాకు ఎదురుపడితే ఎలా పోరాడగలను? వచ్చుంటుందేమో, పిలుచుకొస్తారా? అలాగే. ఐ స్పెషలిస్ట్ ఫోన్ చేశాడక్క. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది, మాట్లాడు. చెప్పండి డాక్టర్. గుడ్ న్యూస్ సార్. ఏంటది? మీకు పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే కన్ను దొరికింది సార్. ఇజ్ ఇట్? అవును సార్. ఇందాకే ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. పేషెంట్ బంధువులు అవయవాలు డొనేట్ చేశారు. అందులో మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ఐ దొరికింది. ఓ మై గాడ్, దెన్ ఐమ్ వెరీ లక్కీ. ఐమ్ వెరీ లక్కీ డాక్టర్, ఐమ్ వెరీ లక్కీ. అసలు అది నా గురించి ఎందుకొచ్చింది? మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యు ఆర్ ద బెస్ట్. I love you. I love you, doctor. చాలా చాలా మంచి న్యూస్ చెప్పా డాక్టర్. మేము వెంటనే బయలుదేరుతున్నాం. అక్క, ఇన్ని రోజులకి నాకు సూట్ అయ్యి ఐ దొరికింది. మనల్ని వెంటనే రమ్మన్నారు. ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేస్తారట. వెళ్దాం పద. పద. సార్, మీ ఇంటికి వచ్చిన వేళ విశేషం ఎలా ఉందో చూసారా? మీ ఇంట్లో అడుగు పెట్టగానే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒకప్పుడు నా జీవితంలో ఒక అదృష్ట దేవత ఉండేది. నా చుట్టే తిరుగుతూ నా ప్రాణాలు కాపాడింది. తన నీడ పడితే చాలు నాకంతా మంచి జరుగుతుండేది.
ఈరోజు మళ్ళీ అచ్చం అలాగే జరిగింది. థ్యాంక్ యూ చలం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్. అవంతిక గారు థ్యాంక్ యూ సో మచ్. అక్క పద. మరి మేము అడిగిన ఫేవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి పెడతాం. ఇప్పుడైతే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఏమనుకోకండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతాం, తప్పకుండా వస్తాం. అక్క పద. ఇలా జరుగుతుందేంటి? నలుగురు దుష్టులు ఒక చోటు కలిశారు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళ కంట పడతారు. అప్పుడు మళ్ళీ పరిస్థితి యథాస్థితికి వస్తుంది. ఈలోపే పాపని కాపాడి బయటపడాలి. ఎలా ఎలా తప్పదు కదా సార్, లిఫ్ట్ చేయండి. సార్ ఓకే సార్. యా షూర్ సార్, డెఫినెట్లీ సార్. సార్ బిలీవ్ మీ సార్. సార్ గివ్ మీ ది లాస్ట్ ఛాన్స్ సార్. ట్రస్ట్ మీ సార్. బాయ్ సార్. రై విల్సన్, నిన్ను నాకొస్తున్న కోపానికి ఫట్ ఫట్ మరి కాల్ చేయాలనుంది, కానీ కాల్చలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు కొట్టేసినవి 100 కోట్ల వాల్యూ చేసే వజ్రాలు. అవి దొరికేంత వరకు నిన్ను భరించక తప్పదు. కానీ ఈ లోపు పైనుంచి ఆఫీసర్స్ ఫోన్ చేసి ప్రెజర్ పెడుతున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడానికే భయం వేస్తుంది. ఇన్నేళ్ల నా సర్వీసులో అవార్డులు రివార్డులు తీసుకున్నారు, కానీ ఎవ్వరి చేత మాట అనిపించుకోలేదు. నా వల్ల కాకపోతే కేసులు వదిలేయమంటున్నారు. పోతే నా కేపబిలిటీకి సవాలు విసరడం రా. వెరీ షేమ్, వెరీ వెరీ షేమ్. విల్సన్, ఇప్పటి వరకు కేవలం కొట్టాను. నువ్వు నిజం చెప్పకపోతే చెప్పించడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి వాడానంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. मुझे नहीं पता साहब, मुझे छोड़ दो साहब. छोड़ दे तुम, पक्का छोड़ दे तुम, लेकिन डायमंड्स और लाइफ, डिसाइड योरसेल्फ. हे भगवान, मेरी जान बचाओ. कहाँ है वो डायमंड्स? అదిగో చిలగ్గాడు అక్కడున్నాడు.
చుట్టుపక్కల ఎవరూ లేరు. తొందరగా పని ముగించుకుని పోదాం. పదా పదా. ఆకాశం ఎర్రగా ఉండను. ఓయ్, నువ్వింక మారవా? పరిచయాలైన తర్వాత కూడా ఇంకా ఈ దిక్కుమల్ల కోడి భాష ఎందుకు? నోటి తీట కాకపోతే. చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగింది, అంత తొందరగా పోదు. సరే సరే, నస లేకుండా విషయానికి రా. పార్టీ ఎక్కడుంది? ముందు మీ దగ్గరున్న మాల్ చూపించండి. ముందు పార్టీ చూపించు. ముందు మాల్ చూడకుండా పార్టీని ఎలా చూపిస్తాను? అయినా ఇక్కడ దాకా వచ్చాక ఇంకా నమ్మకం లేకపోతే ఎలా? నీ మొహం చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు. చిలకనే అనుమానిస్తున్నారా? సర్లే, అనవసరంగా గోలెందుకు? చూపిస్తా నాకు. వచ్చిరమా పడికి పంచుతారా? నీకు నోటు దురద మామూలుగా లేదుగా. సారీ, పార్టీ దగ్గరికి వెళ్దాం పదండి. ఎక్కడున్నాడు? పక్కనే సీక్రెట్ ప్లేస్ లో ఉన్నాడు, రండి. వాణ్ణి రమ్మను. అలా రావటం కుదరదు, మనమే అక్కడికి వెళ్ళాలి, పదండి. నేను రమ్మనుగాక చాలేంటి? పదవే. రండి. సార్, నేను చెప్పిన పార్టీ వీళ్లే. మాల్ తెచ్చారా? మీరు డబ్బు తీసుకొచ్చారా? డబ్బు ఇందులో ఉంది. మాల్ ఇందులో ఉంది. చూపించండి. ముందు మీరు డబ్బు చూపించండి. మాల్ చూసి చెక్ చేయకుండా నేను డబ్బు చూపించను. ఇంత దాకా వచ్చి మీ అనుమానం ఏంటండి? చూపించండి. అనుమానం పడాల్సిన అవసరం లేదు. అసలు సిసలైన వజ్రం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ₹1,00,00,000. కోటా? అక్షరాల ₹1,00,00,000. 50 లక్షలు ఇస్తాను. కోటికి ₹1 తక్కువైనా ఇచ్చే సమస్య లేదు. 75 ఇస్తాను. మా వజ్రం మాకిచ్చే. ఆవేశపడకండి, 5 అటో ఇటో డీల్ సెట్ చేసుకుందాం. సెట్టింగుల్లే ఫిట్టింగుల్లే. ₹1,00,00,000 ఇస్తే ఇస్తా, లేదంటే తీసుకెళ్లిపోతా. మీరు కాకపోతే మాకింకెవరూ దొరకరా ఏంటి? ఈ ఏరియాలో ఈ చిలకని మించిన ఇంటర్నేషనల్ డీలర్ ఇంకెవడూ లేడు. చాలే. కోటికి తగ్గనంటారు. అంతే అంతే. సరే. దీంట్లో ₹1,00,00,000 ఉన్నాయి, చూసుకోండి. జాగ్రత్త. కస్తూరి, ఒకసారి ₹1,00,00,000 కళ్ళారా చూద్దామే. పట్టుకో. ₹1,00,00,000. ఇంతవరకు జీవితంలో ఎప్పుడూ చూసుండ్రు, టచ్ కూడా చేసుండ్రు. అదృష్టవంతులు. ఇవి దొంగ నోట్లు కాదు కదా? చేసేది దొంగ వ్యాపారం అయినా నిజాయితీగా ఉంటాం. జాక్పాట్ కొట్టేశారు. మరి నా కమిషన్? మీ సేటు దగ్గర తీసుకో. పదత్తా. అదేంటి, ఇంత కష్టపడి డీల్ చేస్తే నా కమిషన్ ఇవ్వకుండా వెళ్తారా? ఫోన్ చేయి, మాట్లాడదాం. పదవే. డబ్బు చూస్తే చాలు
మనుషులు మారిపోతారు. సేటు, నువ్వైనా నా కమిషన్ ఇవ్వు. साहब कहाँ ले जा रहे हो साहब? चुप सर बताओ ना, कहाँ ले जा रहे हो साहब? चुप बैठ रहे. कांस्टेबल దించండి వాడిని. कहाँ लेके जा रहे हो साहब? बोलो साहब, कहाँ लेके जा रहे? క్లాత్ ఇప్పండి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సాబ్? వెనకాల ఆ తాడు ఇప్పండి. पोरा चले जाओ. ये क्या सब एनकाउंटर प्लान किया आपने? रन रन रन. चोरी किए थे, एनकाउंटर करते सब. योर टाइम इज ओवर. गो रन. मुझे छोड़ दो साहब, मेरे को नहीं पता है साहब. डायमंड्स ఎక్కడ ఉన్నాయి నాకు నిజంగా తెలియదు సాబ్. गो 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 गो. కాల్చకండి సార్, వదిలేండి సార్ ప్లీజ్ సార్. गो 1 2 3 4 5 సార్ వాడు పారిపోతున్నాడు సార్, షూట్ చేయండి సార్. టార్గెట్ రేంజ్ నుంచి ఎస్కేప్ అవుతున్నాడు సార్, షూట్ హిమ్ సార్. షూట్ చేయండి సార్, షూట్ చేయండి. విడిచిపెట్టేశారండి సార్. అలా విడిచిపెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. మనకు కావాల్సింది 100 కోట్లు విలువ చేసే డైమండ్స్, వాడి ప్రాణాలు కాదు. వాడిని ఎన్కౌంటర్ చేశామంటే ఉన్న ఒక్క ఆధారం కూడా మిస్ అవుతుంది. వదిలేస్తే మాత్రం డైమండ్స్ని ఎలా పట్టుకుంటాం? వాటిని పట్టుకోవడానికే వాడిని వదిలేశాను. అర్థం కాలేదు సార్. ఇప్పుడు వాడు ఎస్కేప్ అయ్యాడు కాబట్టి ముందు ఎక్కడికి వెళ్తాడు? ఇంటికి పారిపోతాడు, లేదా ఎక్కడైనా దాక్కుంటాడు. డిపార్ట్మెంట్లో ఉండి ఇంత వీక్గా ఉంటే ఎలాగయ్యా? కొంచెం షార్ప్గా ఉండండి. ముందు వాడి గ్యాంగును మీట్ అవుతాడు. అప్పుడు వాడి గ్యాంగును మనం రౌండప్ చేశామంటే డైమండ్స్ ఒకటే కాదు, వాళ్ళ నెట్వర్క్ మొత్తం బయటపడుతుంది. వాడు పారిపోయాడు, వాడి గ్యాంగ్ని ఎలా పట్టుకుంటాం? వెరీ వెరీ ఈజీ. వాడు ఎక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుస్తాడో
వాడి ప్రతి మూమెంట్ మనకు తెలుస్తాయి. ఎలా సార్? వాడి చేతికి ఒక వాచి ఉంది, దానికో చిప్ ఉంది. అది శాటిలైట్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుని వాడు స్టే చేసే ఏరియాని ఫైండ్ అవుట్ చేసి మనకు చూపిస్తుంది. అది వాచి మాత్రమే అని వాడు అనుకుంటాడు. వాడిని ఈజీగా పట్టుకోవడానికే స్కెచ్ అని మనకి మాత్రమే తెలుసు. ఎక్సలెంట్ సార్. పొగడ్తల తర్వాత ముందు వాడి మూమెంట్స్ అబ్జర్వ్ చేద్దాం. కమ్ ఆన్, లెట్స్ మూవ్. రిషి శశిలు అవంతికను కలవటానికి అప్పుడప్పుడు ఖచ్చితంగా వస్తారు. అలా వచ్చారంటే నేను వాళ్ళకి దొరికిపోతాను. నేను వాళ్ళకి దొరకకుండా బయటపడాలి. ఈలోపు అవంతికను బయటికి గెంటేసి ప్రిన్సిని కాపాడుకోవాలి. ఏమైంది? నా చెల్లెలి కొడుకు రాజుతో మాట్లాడానమ్మా. నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు. వాడికి సాయంగా ఫ్రెండ్ని తెచ్చుకుంటానన్నాడు. వెరీ గుడ్. ఇక ఆలస్యం చేయకుండా అమలు చేసేయాలి. ప్రిన్సితో మాట్లాడదాం రా. వీటితో నగలు కొనుక్కోవాలి, ముత్యాల హారాలు కొనుక్కోవాలి, పట్టు చీరలు కొనుక్కోవాలి. అన్ని 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 కొనుక్కోవాలి. ఎవరో చూడు.